Hello everyone. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. సో ఏపీ ఎంసెట్ 2023 స్టార్ట్ అయింది కదా. సో ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ సర్టిఫికేట్ అప్లోడింగ్ జరుగుతోంది. సర్టిఫికేట్ అప్లోడింగ్ గురించి కామన్ డౌట్స్కి నేను ఒక ఆల్రెడీ వీడియో చేశాను, అది మీరు చూడొచ్చు. ఈరోజు క్లాస్ ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో కూడా నేను 2 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేశాను బికాజ్ చాలామంది స్టూడెంట్స్ వీటి గురించి రివ్యూ అడుగుతున్నారు, ఇక్కడ జాయిన్ అయితే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. కాబట్టి ఆ 2 ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి ఈరోజు క్లాస్లో చెప్తాను. అవేంటి అంటే విఐటి ఏపీ అండ్ ఎస్ఆర్ఎం ఏపీ. సో ఈ 2 కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్. ఆల్రెడీ నేను ఆల్ అబౌట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఒక క్లాస్ చేశాను. సో మీరు కౌన్సిలింగ్ ద్వారా గనక ప్రైవేట్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకున్నా కూడా ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా తెచ్చుకుంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లై అవుతుంది. అయితే ప్రైవేట్ కాలేజెస్లో కన్వీనియర్ కోటా అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా అంటే కొంచెం ఎక్కువ ఫీ తీసుకుంటారు. కంప్లీట్ ఫీ అక్కడ ఫీ రియంబర్స్మెంట్ జరగదు. ఫీ రియంబర్స్మెంట్ లేకుండా సీట్లు ఫిలప్ చేస్తారు. ప్రైవేట్గా వాళ్ళ ఓన్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో దానిని బేస్ చేసుకుని వాళ్ళు ఇంటేక్ తీసుకుంటారు. సో ఇది ఒక రేషియోలో జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఈ యూనివర్సిటీస్ మిస్ అయ్యారు అనుకున్నా కూడా వేరే వాళ్ళు పెట్టే వాళ్ళ ఓన్ లైక్ విఐటి ఉందనుకోండి, విఐటి ఈఈఈ అనే ఒక ఎగ్జామ్ పెడతారు వాళ్ళు. అది క్లియర్ చేసినా మీకు వాళ్ళ దగ్గర సీట్ దొరుకుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, విఐటి ఏపీలో కానీ ఎస్ఆర్ఎం ఏపీలో కానీ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మీరు జాయిన్ అయితే ఫీ రియంబర్స్మెంట్ అప్లై అవుతుంది. ఒకవేళ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మేనేజ్మెంట్ కోటా ద్వారా కానీ జాయిన్ అయితే ఫీ రియంబర్స్మెంట్ అప్లై అవ్వదు. కానీ ఇప్పటికే నాకు తెలిసి చాలామంది అప్రోచ్ అవుతారు బికాస్ ఇప్పుడున్న సినారియోలో ఈ 2 యూనివర్సిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇదేదో నేను పెయిడ్ వర్షన్ కాదు, వాళ్ళ గురించి నేనేమీ చెప్పట్లేదు. బట్ నా స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ చదువుతున్నారో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం లాస్ట్ ఇయర్ అయితే ఇవన్నీ ఇంకా డెవలప్మెంట్లో ఉండడం వల్ల ఎస్ఆర్ఎం ఏపీలో అయితే ఇంకా హాస్టల్ డెవలప్ కాలేదని అది ఇది అనుకున్నారు. బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం హాస్టల్ అంతా రెడీ అయిపోయింది. సో మీరు హాస్టల్ అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఒక్కసారి ఈ 2 యూనివర్సిటీస్ గురించి చూద్దాము. అలాగే ఈ 2 యూనివర్సిటీస్లో బ్రాంచ్ వైజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ మనము విఐటి యూనివర్సిటీ అమరావతి నుంచి స్టార్ట్ చేద్దాం. సో విఐటి ఏపీ యూనివర్సిటీ, దీంట్లో ఇంజనీరింగ్ విభాగంలో మనకి కోర్సెస్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీని ఫస్ట్ టోటల్ ట్యూషన్ ఫీ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ వచ్చేసి 4.87 lakhs నుంచి 7.8 lakhs వరకు అవుతుంది. సో మీరు చేసేది బీటెక్ కాబట్టి 4 years కోర్స్ మాత్రమే ఉంటుంది. అయితే ఎంత ట్యూషన్ ఫీ ఉంటే అంత ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ విఐటీలో మీరు ఏపీ ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేదు అంటే విఐట్రిపుల్ ఎగ్జామ్ వీళ్ళు ఓన్గా కండక్ట్ చేసుకుంటారు, దాని ద్వారా కూడా మీరు బీటెక్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది కోర్స్ ఫీ గురించి. సో ఈ కోర్స్ ఫీ గురించి మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఎన్ని ఆఫర్ చేస్తున్నారు అంటే వీళ్ళు టోటల్గా 13 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో ఏపీ ఎంసెట్ విఐట్రిపుల్ ద్వారా మనకి అడ్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫీ స్ట్రక్చర్. ఓకే, సో కాలేజ్ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి కాలేజ్ అనేది చాలా పెద్ద క్యాంపస్. యూజువల్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే వాళ్ళ ర్యాంకింగ్ని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ యూనివర్సిటీస్ రేటింగ్ కూడా 4.1 out of 5 ఉంది. అమరావతిలో ఉంటుంది. చాలా బిగ్ క్యాంపస్, చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది ఇక్కడ. సో మీరు దీని గురించి తెలుసుకోవాలి అంటే మీరు నార్మల్గా ఇంటర్నెట్లో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. సో చాలా బిగ్ క్యాంపస్ ఉంటుంది ఇందులో. ఓకే, నెక్స్ట్ సో ఇది క్యాంపస్ గురించి, చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది. మీకు ఇక్కడ హాస్టల్ రూమ్స్ పిక్చర్స్ కూడా కనిపిస్తాయి. కొత్తగా కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఓకే, సో వీళ్ళ దగ్గర యావరేజ్ ప్యాకేజ్ కూడా 7 to 8 lakhs per annum ఇప్పుడున్న సినారియోలో ఇది యావరేజ్ ప్యాకేజ్.
యావరేజ్ ప్యాకేజ్ 7 to 8 lakhs ఉంది అంటే హైయెస్ట్ ప్యాకేజ్ నియర్లీ 20 lakhs, 30 lakhs, 40 lakhs వరకు ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. అండ్ మోర్ ఓవర్ డిసిప్లిన్ వైజ్ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్లో చాలా బాగుంటుంది. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అంటే డిసిప్లిన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మాత్రం ఎందుకంటే వాళ్ళ యూనివర్సిటీకి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి డిసిప్లిన్ వైజ్ చూసుకున్న, హాస్టల్ ఫెసిలిటీస్ చూసుకున్న, బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్, అలాగే స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఇక్కడ ఫాలో అవుతారు కాబట్టి సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంజనీరింగ్లోకి వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర ఉన్న కోర్సెస్ అన్నీ కూడా వీ కెన్ సీ ద అడ్మిషన్స్లోకి వెళ్దాం ఇక్కడ. సో అడ్మిషన్స్లోకి వెళ్తే మనము వీళ్ళు చూడండి, అడ్మిషన్ మనము ఎంసెట్ ద్వారా ఇప్పుడు ఆన్ గోయింగ్ అని చూపిస్తుంది కదా. సో ప్రస్తుతానికి మనము అడ్మిషన్స్ ఆన్ గోయింగ్ జరుగుతున్నాయి కాబట్టి ఏపీ ఎంసెట్ ద్వారా అడ్మిషన్స్ తీసుకుంటారు. అలా కాదు అంటే కనుక VIEEE ఎగ్జామ్ కూడా ఉంటుంది, దాని ద్వారా కూడా వీళ్ళు అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారు. సో బీటెక్ కోర్స్కి చూడండి VIEEE అండ్ ఏపీ ఎంసెట్ ద్వారా కూడా వీళ్ళు అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారు. ఓకే, సో కోర్సెస్ అండ్ ఫీజ్ గురించి చూసాం కదా. ప్లేస్మెంట్స్ గురించి కూడా చూడండి ఒకసారి. ప్లేస్మెంట్స్ కూడా చాలా అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో 2023లో 34.4 lakhs per annum హైయెస్ట్ శాలరీ పేగా ఉంది. హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ 34.4 lakhs అంటే యావరేజ్ ప్యాకేజ్ అనేది అప్రాక్సిమేట్గా 10 lakhs per annum దగ్గర ల్యాండ్ అవుతుంది. ఓకే, సో కంపెనీస్ లైక్ కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, అమెజాన్, HP, గూగుల్ ఇలాంటి వాటిని అన్నింటినీ వీళ్ళు తీసుకొస్తారు. కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్కి చాలా వరకు కొంచెం గ్యారంటీ అయితే ఎక్కువగా ఉంటుంది. సో అది VIT AP యూనివర్సిటీ అడ్వాంటేజ్ అనుకోవచ్చు మీరు. అండ్ 374 సూపర్ డ్రీమ్ ఆఫర్స్ వర్ ప్రెజెంటెడ్ టు ద యూనివర్సిటీ స్టూడెంట్స్. సో అవన్నీ కూడా అప్రాక్సిమేట్గా 10 lakhs per annum. సో ఆన్ అండ్ యావరేజ్ వీళ్ళందరికీ కూడా 10 lakhs per annum శాలరీతో ప్యాకేజెస్ వచ్చాయి అనేది. సో ఇది చాలా అద్భుతమైనది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూసుకుంటే కనుక మీరు చూసుకోవచ్చు, చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది, చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది. సో హాస్టల్ ఫెసిలిటీ వీళ్ళ అవైలబిలిటీలో ఉంటుంది, అలాగే ల్యాబ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, సో మనం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడకుండా తీసుకోవచ్చు అలాంటి యూనివర్సిటీస్ ఇవి. సో ఇది VIT AP యూనివర్సిటీ. సో VIT AP యూనివర్సిటీలో కట్ ఆఫ్స్ చూద్దాం. బికాజ్ VITలో నాకు సీట్ రావాలి అంటే మీకు ఎంత ర్యాంకులో ఉండాలి అది కూడా చూడాలి కదా. సో మీరు ఇక్కడ చూస్తే కనుక VIT AP యూనివర్సిటీ. సో VIT AP యూనివర్సిటీకి వచ్చేటప్పటికి వీళ్ళకి CSEలో వచ్చేటప్పటికి AU అండ్ SVU రీజియన్, CSEలో వచ్చేటప్పటికి AU అండ్ SVU రీజియన్కి వచ్చేటప్పటికి AU రీజియన్లో అయితే OC బాయ్కి 6,466 లాస్ట్ ఇయర్ క్లోజ్ అయ్యింది. అంటే ఈ ఇయర్ మీరు 6,066 అంటే ఈ ఇయర్ ఒక 6,000 లోపు ర్యాంకే ఉండాలి. 6,000 దాటితే మీకు VIT APలో OC బాయ్కి సీట్ రాదు. అలాగే చూసుకుంటూ వెళ్తే OC గర్ల్కి వచ్చేటప్పటికి 6,600 లాస్ట్ ఇయర్ ఉంది. అంటే ఈ ఇయర్ ఖచ్చితంగా బిలో 6,000 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కేటగిరీ SC బాయ్స్, SC గర్ల్స్ చూద్దాం. సో SC బాయ్స్, SC గర్ల్స్కి వచ్చేటప్పటికి SC బాయ్స్కి లాస్ట్ ఇయర్ 25,800 దగ్గర ర్యాంక్ క్లోజ్ అయింది. అంటే ఈ ఇయర్ మీకు బిలో 24,000 ర్యాంక్ ఉంటే SC బాయ్కి మీకు VITలో సీట్ వస్తుంది. SC గర్ల్కి కూడా బిలో 24,000 ర్యాంక్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ST బాయ్స్ అండ్ ST గర్ల్స్. సో నెక్స్ట్ ST బాయ్స్ అండ్ ST గర్ల్స్కి చూద్దాము. సో ST బాయ్స్ అండ్ ST గర్ల్కి బిలో ST బాయ్ అయితే 62,000 లోపే ర్యాంక్ ఉండాలి. సో ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ST బాయ్కి 62,000 లోపు ర్యాంక్ అంటే 61,000కి మీకు ST బాయ్ అయినా కూడా VIT APలో కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తుంది. ST గర్ల్ అయితే కనుక లాస్ట్ ఇయర్ 85 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఈసారి 84K లోపు ఉన్న వాళ్ళకు కూడా VIT APలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా CSE AU రీజియన్. అదే SVU రీజియన్ అయితే OC బాయ్కి లాస్ట్ ఇయర్ 9,977 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ ఇయర్ మీకు 9,000 కంటే బిలో ర్యాంక్ ఉంటే గనక
SVU రీజియన్ వాళ్ళు అయితే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే ఒక ఓసీ గర్ల్కి అయితే లాస్ట్ ఇయర్ 13,649 దగ్గర క్లోజ్ అయింది. సో ఈసారి బిలో 13,000 బిలో 12,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ మీకు సీట్ వస్తుంది. SVU రీజియన్, ఇది SVU రీజియన్. సో ఇలా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఈ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసుకోవచ్చు. సో ఇది గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ అయిన షీట్. ఇది నేను ఆల్రెడీ ఇది మీకు చూపించాను, బట్ ఎస్ ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో VIT ఏపీలో ఒకవేళ మీకు సీట్ కావాలి అనుకుంటే, VIT ఏపీ అమరావతి యూనివర్సిటీలో మీకు సీట్ కావాలి అనుకుంటే CSEలో AU రీజియన్లో కట్ ఆఫ్ ఎంత, SVU రీజియన్లో కట్ ఆఫ్ ఎంత. అదే మనకి EWS చూసుకుంటే గనక AU రీజియన్, EWS చూసుకుంటే మీరు EWS చూసుకుంటే గనక 1,11,075 EWS OC BCE గర్ల్స్, సారీ ఇది BCE గర్ల్స్. సో EWSకి నాట్ అప్లికబుల్, VIT ఏపీ EWS నాట్ అప్లికబుల్ ఇచ్చారు. సో ఇది చూసుకోవాలి, అంటే ఈ ఇయర్ అప్లికబుల్లా కాదా అనేది మనం చూడలేం కాబట్టి. సో లాస్ట్ ర్యాంక్ చూసుకోండి, నాకు ఇక్కడ మారిపోతుంది. ఓకే, ఇలా వెళ్దాము. సో CSEలో ఇవమ్మ ర్యాంక్స్. బీసీ వాళ్ళకైతే, బీసీ బాయ్స్కి అయితే 7,000 లోపు ర్యాంక్ ఉంటే AU రీజియన్లో సీట్ వస్తుంది. అలాగే 17,000 లోపు ర్యాంక్ ఉంటే SVU రీజియన్ వాళ్ళకి సీట్ వస్తుంది. సో ఇలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ కాలేజ్ ఫీజు కూడా ఉంది, కేవలం 70,000 మాత్రమే. 70,000 మొత్తం గవర్నమెంట్ ఫీ చేస్తుంది. ఇఫ్ యూ కమ్ అండర్ ఫీ రియంబర్స్మెంట్ కిందకు వస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ పే చేస్తుంది. సో ఇలా VIT ఏపీలో మీకు CSEలో AU రీజియన్కి ర్యాంక్ అంతా కేటగిరీ వైజ్, SVU రీజియన్ CSE VIT AP కేటగిరీ వైజ్ ర్యాంక్ ఎంత, మళ్ళీ CSE EB స్పెషలైజేషన్స్ AU రీజియన్ SVU రీజియన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ ECEలో AU రీజియన్కి ర్యాంక్ అంతా, SVU రీజియన్కి ర్యాంక్ అంతా. MECలో అంటే మెకానికల్లో AU రీజియన్కి ర్యాంక్ అంతా, SVU రీజియన్కి ర్యాంక్ అంతా. ఇలా మీకు ఖచ్చితంగా CSEలో AU రీజియన్కి ర్యాంక్ అంతా, SVU రీజియన్కి ర్యాంక్ అంతా స్పెషలైజేషన్స్. ఇలా ఖచ్చితంగా మీకు ర్యాంక్ వైజ్ అంటే బ్రాంచ్ వైజ్, కేటగిరీ వైజ్ కాలేజ్ ర్యాంక్స్. సో నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ మెకానికల్ MTech అంటాము. అంటే ఒకవేళ ఇది చెయ్యాలి అంటే ఇది 5 year కోర్స్ ఉంటుంది. సో దీనికి కూడా మీకు ఇక్కడ ర్యాంక్స్ ఇచ్చారు, ఇవి మనకు అవసరం లేదు. బట్ మోస్ట్లీ ఇవన్నీ చూడండి ఎంత క్లియర్గా మీకు తెలిసిపోతుంది ర్యాంక్స్. సో VIT ఏపీలో నాకు సీట్ వస్తుందా రాదా తెలుసుకోవాలి అంటే ఈ లింక్లో చూసుకోండి, మీ కేటగిరీ వైజ్ చూసుకోండి. ఇక్కడ ఉన్న ర్యాంక్ కంటే తక్కువ ర్యాంకులో ఉండాలి కానీ ఎక్కువ ర్యాంకుకి వెళ్ళకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ VIT ఏపీ యూనివర్సిటీలో CSEలో AU రీజియన్లో OC బాయ్కి ఇక్కడ 6,466 ఉందంటే ఈ ఇయర్ 6,000 కంటే బిలోలోనే క్లోజ్ అయిపోతుంది. 5,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఇది ఈజీగా చూసుకోవచ్చు కాబట్టి. సిమిలర్లీ SRM గురించి కూడా చూసేస్తాము. బికాజ్ SRM అనేది SRM యూనివర్సిటీ ఏపీ, VIT ఏపీ ఈ రెండు కూడా టాప్ మోస్ట్లో ఉన్నాయి. ఇదివరకు ఆల్రెడీ చెప్పాను, KL యూనివర్సిటీ టాప్ మోస్ట్లో ఉంది కానీ AP MSET ద్వారా KL యూనివర్సిటీలో సీట్లు ఇవ్వరు. కాబట్టి KL యూనివర్సిటీలో సీట్ కావాలి అంటే డైరెక్ట్గా KL యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ రాసుకుని, ఎంట్రన్స్ ఎగ్జామ్, దాని ద్వారా మీరు సీట్ పొందొచ్చు. మీరు డైరెక్ట్గా యూనివర్సిటీని అప్రోచ్ అవ్వచ్చు. SRM యూనివర్సిటీ ఏపీకి వచ్చేటప్పటికి సివిల్లో AU రీజియన్, SVU రీజియన్. సివిల్లో సీట్ రావాలి అంటే AU రీజియన్లో OC బాయ్కి బిలో 15,000 ర్యాంక్ ఉండాలి. అదే OC గర్ల్ కూడా. SVU రీజియన్ వాళ్ళైతే బిలో 27,000 ర్యాంక్ ఉండాలి. బిలో 27,000 ర్యాంక్ అంటే 26,000 ర్యాంక్ అనుకోవచ్చు. ఒకవేళ SRM యూనివర్సిటీలో మీకు CSEలో సీట్ కావాలి అనుకుంటే AU రీజియన్ వాళ్ళకి బిలో 7,000 ర్యాంక్ ఉండాలి. SVU రీజియన్ వాళ్ళకి బిలో 10,000 ర్యాంక్ ఉండాలి. అయితే గుర్తుపెట్టుకోండి, లోకల్ నాన్ లోకల్లో చూసుకునేటప్పుడు మీకు ర్యాంక్ కార్డులో 2 రకాల ర్యాంకులు ప్రొవైడ్ చేస్తారు. ఒకటి ఓవరాల్ ర్యాంక్, రెండోది లోకల్ ర్యాంక్. ఓకే, తర్వాత కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. నాన్ లోకల్లో అంటే AU రీజియన్ వాళ్ళు SVUలో అప్లై చేయాలి అంటే నాన్ లోకల్ అవుతారు. అక్కడ మీ కేటగిరీ అనేది చూడరు.
ఓకే, మెరిట్ బేస్డ్ మాత్రమే ఇస్తారు. అలాగే ఎస్వియు రీజియన్లో వాళ్ళు ఏయూ రీజియన్లో అప్లై చేయాలి అంటే కేటగిరీ అప్లై కాదు. ఓకే, సో నాన్ లోకల్లో కనుక మీరు అప్లై చేసుకుంటున్నారు, ఏది లోకల్ ఏది నాన్ లోకల్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడండి, మన ఛానల్లో ఉంటుంది. బట్ ఎస్, మీరు కనుక లోకల్లోనే అప్లై చేసుకుంటే లోకల్ ర్యాంక్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. లోకల్ ర్యాంక్తో పాటు మీకు కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అప్లై అయితే అవి కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ ఎస్వియు ఏయూ మీకు ర్యాంక్స్ ఇచ్చారు కదా, ఇవేంటి అంటే ఓవరాల్ ర్యాంక్స్. కేటగిరీ వైజ్ ర్యాంక్స్ అనేవి మళ్ళీ ఇలా చూసుకుంటూ వెళ్ళండి. బట్ కేటగిరీ వైజ్ ర్యాంక్స్ కూడా నాన్ లోకల్ వాళ్ళు చూసుకునేటప్పుడు వాళ్ళ ఓవరాల్ ర్యాంక్ చూసుకోవాలి. ఓకే, లోకల్ ర్యాంక్ చూసుకోకూడదు. మీరు ఏయూ రీజియన్ వాళ్ళు బట్ ఎస్వియులో అప్లై చేసుకుంటున్నారు, ఎస్వియు రీజియన్లో అప్లై చేయాలి అనుకుంటే గనక మీ ఓవరాల్ ర్యాంక్ చూసుకోవాలి, లోకల్ ర్యాంక్ చూసుకోకూడదు. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. మీరు ప్రతిదీ ఈ లింక్లో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఈ లింక్ ద్వారా మీరు మీ కేటగిరీకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సిఎస్ఈలో నాకు సీట్ వస్తుందా రాదా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ ఒక 5000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. 5000 ర్యాంక్కి నాకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సిఎస్ఈలో సీట్ వస్తుందా, నేను ఒక ఓసీ గర్ల్ అనుకుందాం. సో ఓసీ గర్ల్ అయినప్పుడు ఇక్కడ లాస్ట్ ఇయర్ 6271 దగ్గర క్లోజ్ అయ్యింది. లాస్ట్ ఇయర్ 6271 దగ్గర క్లోజ్ అయ్యింది అంటే ఈ ఇయర్ నాకు 5000 ర్యాంక్కి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సిఎస్ఈలో నాకు సీట్ వస్తుంది. ఎస్, సో నేను ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నా ర్యాంక్ 8000, ఇప్పుడు నాకు ఎస్ఆర్ఎం సిఎస్ఈలో సీట్ వస్తుందా రాదు. సో నేను దీనిని లీస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఇలాగే చూడాలి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుని అంతకంటే తక్కువ ర్యాంకులోనే క్లోజ్ అవుతుంది అనుకోండి. అప్పుడు మీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే ప్రియారిటీ వైజ్ ఇచ్చేటప్పుడు నాకు 8000 ర్యాంక్, లాస్ట్ ఇయర్ సిఎస్ఈ 6271 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు 8000కి సీట్ వస్తుందా రాకపోవచ్చు, ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిఎస్ఈని నేను తక్కువ ప్రిఫరెన్స్లో పెట్టుకుంటాను. కానీ నాకు 8000 ర్యాంక్కి ఈసీఈలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈసీఈలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా ఓకే ట్రిపుల్-ఈలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను ట్రిపుల్-ఈని ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకుంటాను. ట్రిపుల్-ఈలో చాలా ఈజీగా సీట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్లో ట్రిపుల్-ఈ పెట్టుకుంటాను, దాని కింద ప్రిఫరెన్స్లో సిఎస్ఈ పెట్టుకుంటాను. సో ఇలాగ మనము చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో మీకు ఇక్కడ అవైలబిలిటీలో కోసం ఎస్ఆర్ఎం అండ్ విఐటి ఇవి కాకుండా ఇంకా మిగతా ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో అవి కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ చూసి జాయిన్ అవ్వండి. అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్ కాదు. కానీ నాకు బెటర్గా అనిపించినవి విఐటి ఏపీ అండ్ ఎస్ఆర్ఎం ఏపీ కాబట్టి వాటి గురించి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి కూడా చూసుకుంటే 2017లో ఎస్టాబ్లిష్ అయింది. 200 ఎకరాల్లో క్యాంపస్ ఉంటుంది. సో అద్భుతమైన క్యాంపస్ ఉంటుంది ఇక్కడ. సో చాలా బాగుంటుంది ప్లేస్మెంట్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి స్టూడెంట్స్ రివ్యూ ఇచ్చారు. యావరేజ్ ప్యాకేజ్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ లాస్ట్ ఇయర్ యావరేజ్ ప్యాకేజ్ వాజ్ ఇక్కడ కూడా అప్రాక్సిమేట్గా 7 to 8 lakhs పర్ యానం వెళ్ళారు. అంటే హైయెస్ట్ ప్యాకేజ్ నియర్లీ 30 to 40 lakhs ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కూడా ఉంటుంది మీకు. ఓకే, సో కోర్సెస్ అండ్ ఫీజు గురించి ఒకసారి మనం చూస్తే కోర్స్ అండ్ ఫీజు, దీని ఫీజు వచ్చేసి 4 yearsకి 2.8 lakhs అవుతుంది. ఓకే, ఏపీ ఎంసెట్ ద్వారా తీసుకుంటారు, లేదంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళ ఓన్ ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, దానిని రాసి దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు. అయితే ఏపీ ఎంసెట్ ద్వారా వెళ్తే మాత్రమే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో వీళ్ళు చాలా నంబర్ ఆఫ్ కోర్సెస్ చాలానే మీకు ఆఫర్ చేస్తున్నారు, మీకు కనిపించే ఉంటుంది ఇందాక. సో నంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి, సో ఇక్కడ మనకి బీటెక్ కోర్సెస్లో క్లాస్ 12 ఇన్ సైన్స్ ఎగ్జామ్ 60%తో పాస్ అవ్వాలి. అది ఎందుకు అంటే మీకు మేనేజ్మెంట్ కోటాలో వెళ్తున్నట్లే. సో ఎస్ఆర్ఎంఏ పీఈటీ ఆర్ ఎస్ఆర్ఎం జేఈఈ ఇదే రాయాలి. ఎస్ఆర్ఎం జేఈఈ ఈ ఎగ్జామ్ రాస్తే కనుక మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సీటు పొందొచ్చు. ఓకే, సో ఇది మీకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్ గురించి. ప్లేస్మెంట్స్ గురించి చూస్తే ప్లేస్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇక్కడ చెప్పాను కదా
మీకు 2023లో 100% ప్లేస్మెంట్స్ జరిగాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. నిజంగానే ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. ఎవరైనా బీటెక్ ఇంజనీరింగ్ చేసేది ఫైనల్గా ప్లేస్మెంట్స్ కోసమే కాబట్టి వీళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ బాగా మెయింటైన్ చేస్తారు. సో 2023 స్టూడ్ INR 50 lakhs per annum హయ్యెస్ట్ 50 lakhs per annum. 9.90 lakhs అనేది యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. సో చాలా అద్భుతంగా ఉంది. సో చాలా చాలా బాగుంది. ఎస్ఆర్ఎం అండ్ విఐటి ఏపీని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, యాక్చువల్గా నేను ఈ క్లాస్ చేసింది కేవలం క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మాత్రమే. బట్ రివ్యూస్ వైజ్ అయితే మాత్రం ఈ 2 యూనివర్సిటీస్ చాలా బాగున్నాయి. ఇంకా వేరే ఏదైనా యూనివర్సిటీస్ గురించి మీకు తెలియాలి డీటెయిల్డ్గా అంటే నాకు కామెంట్స్లో చెప్పండి. బట్ ఎస్, ఎవరైనా ప్రిఫర్ చేసుకోవాలి అనుకుంటే ఈ 2 యూనివర్సిటీస్ని ఎంసెట్ కౌన్సిలింగ్లో మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది ప్రైవేట్ యూనివర్సిటీస్లో. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఏం బాగున్నాయి, ఏది ప్రిఫర్ చేసుకోవాలి, దీని గురించి కూడా ఒక వీడియో చేసుకుందాము. కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ ఆల్.